హాయ్ అండి. ఇవాళ చికెన్ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు వేసి పొయ్యి మీద పెట్టి దాన్ని ఉడికించాలి. చికెన్‌లో వాటర్ పోయొద్దు. ఉప్పు, పసుపు వేసాము. వేసాం కదా! నీళ్ళు అవి ఊరుతాయి. అవి అడుగంటకుండా తాపకోసారి తిప్పుకుంటూ ఉండాలి. ఆ చికెన్ ఉడికింది. నీళ్ళు వడకట్టుకుందాము. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసి జీలకర్ర, లవంగాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అవి మగ్గినాక కొంచెం టమాటాలు వేయాలి. టమాటాలు బాగా మగ్గనిచ్చి అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసినాక చికెన్ వడకట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దాన్ని బాగా అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. బాగా నూనెలో వేయించాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కారం వేసి తిప్పాలి. అడుగంటకుండా తాపకోసారి తిప్పుతుండాలి. తర్వాత చికెన్ అంతా వేగిపోయింది, ఫ్రై రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని నిమ్మరసం పిండుకొని అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ.